అని సెటైర్ వేస్తాడు. దీనికి మిగిలిన ఇద్దరు కూడా పక్కపక్క నవ్వడం మొదలు పెడతారు. వీళ్ళు ఈ సంభాషణలో ఉండగా మళ్ళీ ఏవో పాప ఏడుపులు వినిపిస్తాయి. ఈసారి నలుగురు కలిసి అరే నిజమేరా, ఇక్కడ ఏదో పాప ఏడుపు వినిపిస్తుంది అని సంభాషణలో మునిగిపోతారు. ఇలా ఆలోచిస్తూ తాగడం మానేసి లేచి ఆ పాప గొంతు ఎక్కడ వినిపిస్తుందా అని వెతకడం మొదలు పెడతారు. అలా కొద్ది దూరం వెళ్ళాక ఒక రోడ్డు పక్కన రాయి మీద పాప కూర్చొని అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పాప వద్దకు ఈ నలుగురు చేరుకొని రవి ఇలా అడుగుతాడు, ఏంటి పాప ఈ టైంలో ఇక్కడున్నావు, ఇలా అమ్మ అమ్మ అని ఏడుస్తున్నావు, ఏమైంది అని రవి అడుగుతాడు. కానీ ఆ పాప ఎలాంటి ఆన్సర్ చేయకుండా నేల వైపు చూస్తూ ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో సాగర్ రఘు కూడా పాప ఎవరు నువ్వు, సబ్స్క్రైబ్.